రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో ఉద్రిక్తత నెలకొంది. ఫార్మా భూముల విషయంలో ఇవాళ చర్చకు రావాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. దీంతో మేడిపల్లిలో చర్చ కోసం బీఆర్ఎస్ శ్రేణులు టెంట్లు ఏర్పాటు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు టెంట్లను తొలగించి బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేశారు. అలాగే మేడిపల్లిలో 144 సెక్షన్ను పోలీసులు విధించారు. వీడియోలు తీసి గ్రూప్లలో పెట్టవచ్చు. మేము వచ్చి నిలబడితేనే ఇష్యూ అయిందా? మేము వచ్చి నిలబడగానే రంగారెడ్డి జిల్లా మేడిపల్లిలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఫార్మా భూముల విషయంలో ఇవాళ చర్చకు రావాలని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి సవాల్ విసిరారు. దీంతో మేడిపల్లిలో చర్చ కోసం బీఆర్ఎస్ శ్రేణులు టెంట్లను ఏర్పాటు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు టెంట్లు తొలగించి బీఆర్ఎస్ శ్రేణులను అరెస్ట్ చేశారు. అలాగే మేడిపల్లిలో 144 సెక్షన్ విధించారు పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి, ఏంటి రంగారెడ్డి జిల్లాలో మేడిపల్లిలో మాజీ ఎమ్మెల్యేకు మధ్య వారు ఏ విధంగా నడుస్తుంది? మరో పక్క అక్కడ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? థ్యాంక్ యూ రవి. అయితే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఏదైతే ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా ఫార్మా భూముల విషయంలోని ఎమ్మెల్యే మాల్రెడ్డి రంగారెడ్డికి ఏదైతే మాజీ ఎమ్మెల్యే అయిన మంచిరెడ్డి కిషన్ రెడ్డి సవాల్ అయితే విసిరారు. అయితే రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలో అగస్తాకు సంబంధించి మేడిపల్లి గ్రామంలోని ఫార్మా భూముల విషయంలో ఈ రోజు బహిరంగ చర్చకు రావాలంటూ కూడా ఏదైతే సవాల్ ఇస్తున్నట్లయితే తెలుస్తుందో. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు సభ నిర్వహించడానికి ఏదైతే అక్కడ టెంట్లు అలాగే కుర్చీలను కూడా పెట్టడం, అయితే పోలీసులు ఏదైతే అక్కడ ఉన్న టెంట్లతో పాటు కుర్చీలన్నీ కూడా తొలగించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు గ్రామంలోని కొద్ది ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. అయితే బీఆర్ఎస్ నాయకులు ముందస్తులు అరెస్టులు కూడా పోలీసులు అయితే చేస్తున్నారు. అయితే అధికారులు ఏదైతే దుర్వినియోగం చేస్తున్నారని ఇటు బీఆర్ఎస్ నాయకులు కూడా ఆరోపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే అంటే మేడిపల్లికి వచ్చి తీరుతామంటూ కూడా ఇప్పటికే మంచిరెడ్డి కిషన్ రెడ్డి అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే మేడిపల్లిలో ప్రస్తుతం పోలీసులు భారీగా మోహరించారు. అయితే ముఖ్యంగా ఈ ఫార్మా భూమికి సంబంధించి గతంలో కూడా చాలా వివాదాలు చోటు చేసుకున్న నేపథ్యంలోనే ఇటు ప్రస్తుతం ఏదైతే ఈ బహిరంగ సభకు చర్చకు రావాలంటూ కూడా ఇటు ఏదైతే మాజీ ఎమ్మెల్యే అలాగే ప్రస్తుత ఎమ్మెల్యే సవాల్ విసురుకోవడంతో కూడా ఉద్రిక్త వాతావరణాన్ని చోటు చేసుకుంది. అయితే ముఖ్యంగా అక్కడ ఎలాంటి సభ జరగకుండా ఉండేందుకు ముందుగానే పోలీసులు అక్కడ చేరుతున్నారు. అయితే భారీ బందోబస్తు మధ్య అక్కడ ఉన్న టెంట్లు కుర్చీలన్నీ కూడా అక్కడ నుంచి తొలగించే పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గ్రామంలో కొంచెం ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుందనే చెప్పొచ్చు రవి. థ్యాంక్ యూ కుమార్.